మీకు ఈ వీకెండ్ ఏ ప్లాన్ లేకపోతే హైటెక్ సిటీలో జరుగుతున్న ఈ ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళండి. చాలా బాగుండే. సో ఇక్కడ స్పెషల్ ఏంటంటే చాలా కంట్రీస్ నుంచి వచ్చి స్టాల్స్ పెట్టారనమాట. లైక్ మలేషియా, థాయిలాండ్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, బ్యాంకాక్, ఇలా ఎక్కడెక్కడి నుంచి వచ్చి స్టాల్స్ పెట్టారు. ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోండి. నేను ఈ వీడియోలో చూపిస్తున్నవి. అండ్ ఇలా స్టార్ట్ అవ్వగానే మనకు ఫర్నిచర్తో స్టార్ట్ అవుతుంది. ఆ ఫర్నిచర్ మలేషియన్ ఫర్నిచర్ అంట. సో బాగుండే. అండ్ ఇలా చాలా పిల్లల కోసమైనా ఇంట్లో కోసమైనా ఇట్లా డెకరేటివ్ ఐటమ్స్ అయినా చాలా ఉన్నాయి ప్రోడక్ట్స్ అక్కడ. ఇలా శారీస్ అవి ఇవి ఉన్నాయి. ఇది టిబెట్ వాళ్ళవి. ఇవి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అనమాట. 100 రూపీస్ ఈచ్ పడింది. నేను ఈ 3 తీసుకున్నాను అనమాట. క్యూట్ అనిపించినాయి. అండ్ ఇలా థాయిలాండ్ స్లాట్ ఇది స్టాల్ ఇది చూడండి. ఇక్కడ అన్ని క్యూట్ క్యూట్ క్లిప్స్ అవి ఇవి ఉండే అనమాట. హెయిర్ బ్యాండ్స్ అవి ఇవి నాకు చాలా క్యూట్ అనిపించినాయి. ఇవి మనకి థాయిలాండ్, బ్యాంకాక్లోనే దొరుకుతాయి ఇలాంటివి అయితే. సో నేను ఈ క్లిప్ అయితే తీసుకున్నాను. సో జనరల్గా ఇవైతే మనకి మాల్కి వెళ్ళినా కానీ, H&Mకి వెళ్ళినా కానీ మినిమం 300-400 రూపీస్ చెప్తారు. బట్ వీళ్ళైతే రీజనబుల్ ప్రైసెస్ ఉండే, 100 రూపీసే ఉండే. ఈ బ్యాగ్స్ చూడండి చాలా క్యూట్ ఉండే. అది కూడా 100 రూపీస్ అంట ఆ బ్యాగ్. నేను ఇది ఒకటి హెయిర్ది ట్రై చేసిన బన్. ఇది థాయిలాండ్ వాళ్ళది అనుకుంటా. బట్ ఇది మనకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. చాలా పెద్దగా ఉందని చెప్పి నేను తీసుకోలేదు. కానీ చూడండి వాళ్ళు ఎంత క్యూట్ ఉన్నారో. చాలామంది, చాలా రష్ ఉండే అనమాట. సో అందరూ వాళ్ళని చూడడానికి కూడా వచ్చిన అనిపించింది నాకైతే. సో ఇది కొరియన్ డ్రెస్సెస్ అంట చూడండి. అండ్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి చాలా స్వీట్స్, అండ్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఇరాన్ కొన్ని ఆ కంట్రీస్ నుంచి చాలా స్వీట్స్ తెచ్చారు. ఈ స్వీట్స్ చాలా బాగుండే. 3000 per kg అన్నారనమాట. చాలా అంటే చాలా వెరైటీస్ ఉండే. అండ్ మనం ఈ ఫుడ్ సెక్షన్స్ దాటుతూ ఉంటే వాళ్ళు మనకి నాన్ స్టాప్గా పిలుస్తూనే ఉంటారు, టేస్ట్ చేయండి అని చెప్పి. సో మనం ఆ సెక్షన్స్ దాటే అంత లోపల మన కడుపు నిండిపోతుంది అనమాట. అన్ని గణం తినేస్తాము. వాళ్ళు వదలరు. అంటే మనం అట్లీస్ట్ టేస్ట్ చేస్తే కొనేస్తామేమో అని వాళ్ళ ఆశ అనమాట. సో ఇక్కడ చూడండి చింటూ కేరళ హల్వా ట్రై చేస్తుండు. సో ఇదే కాకుండా తమిళనాడు వాళ్ళవి, గుజరాత్ వాళ్ళవి, మన స్టేట్స్లో ఉన్న ఫుడ్ వెరైటీస్ కూడా పెట్టారనమాట. సో ఫైనల్గా ఇలా ఐస్ క్రీమ్ తీసుకుని అయితే బయటకు వచ్చేసినాము. మొత్తం తిరగడానికి ఒక 1 hour పట్టిందనమాట. ఎందుకంటే చాలా రష్ ఉండే. మేము సండే రోజు వెళ్ళినాము. సో మీరు వెళ్ళాలనుకుంటే ఈ 23rd అంటే ఈ సండేనే లాస్ట్ డే అనమాట. సో వీలైతే వెళ్ళండి. ఎంట్రీ ఫీజు వచ్చి 50 రూపీస్.